సాగునీటి హక్కుల కోసం ప్రత్యక్ష పోరాటాలే మార్గమని కేసీఆర్ తేల్చారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీలకే ప్రభుత్వం ఒప్పుకోవడం ఘోరమన్నారు కేసీఆర్. 91 టీఎంసీల స్థానంలో 45 టీఎంసీలకు అంగీకరించడం రాష్ట్ర రైతాంగానికి అన్యాయమేనని చెప్పారు. కేంద్రం ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి మోకరిల్లటం సిగ్గుచేటుగా పేర్కొన్నారు మాజీ సీఎం. కాంగ్రెస్ వైఖరి రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టంగా తెలిపారు. 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా తెలంగాణ కోసం ఒక్కరూ మాట్లాడలేదన్నారు కేసీఆర్. తెలంగాణ ప్రయోజనాలకు బీజేపీ గండి కొడుతోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే పాలమూరు నుంచి ఇప్పటికే నీళ్లు వచ్చేవన్నారు. 2 ఏళ్లైనా రైతాంగ ప్రయోజనాలపై కాంగ్రెస్ మౌనంగా ఉందని విమర్శించారు. సాగునీటి హక్కుల విషయంలో బీఆర్ఎస్ రాజీ పడదన్నారు. ప్రజా ఉద్యమాల రూపకల్పనపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి లైవ్ లో అందిస్తారు. స్వామి, చెప్పండి, ఈ సమావేశానికి సంబంధించి ముఖ్య ఉద్దేశాలు, ఎటువంటి విషయాల మీద చర్చిస్తారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుధా, బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 19వ తేదీన తెలంగాణ భవన్లో ఒక బీఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు కీలక అంశాలపైన ఒకవైపు నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇంతకాలం ఒకవైపు తన ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి కేసీఆర్ అక్కడి నుంచే పార్టీ సీనియర్ నేతలకు దిశానిర్దేశం చేస్తూ పార్టీ వ్యవహారాలను కొనసాగిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు, హరీష్ రావుకు, మిగతా కీలక నేతలకు ఆయా అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ పార్టీని నడిపిస్తున్నటువంటి కేసీఆర్ ఇక నేరుగా మళ్ళీ క్షేత్రస్థాయిలోకి రావాలని చెప్పేసి భావిస్తున్నారు. అయితే పార్టీ అనుకున్న ప్రకారం ఈ సంవత్సరం పూర్తయిన తర్వాత వచ్చే సంవత్సరం జనవరి నుండి కేసీఆర్ పూర్తి స్థాయి జనంలో ఉంటారని చెప్పేసి కూడా అంతా అనుకున్నారు. అనుకున్న దానికంటే ముందుగానే కేసీఆర్ జనంలోకి రావడం కోసం ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార శైలి ఒకవైపు రాష్ట్రానికి ఒకవైపు నష్టం చేకూర్చే విధంగా ఉందని చెప్పేసి ఆయన భావిస్తున్నారు. అందులో భాగంగానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 90% ప్రాజెక్టు పూర్తయినప్పటికీ కూడా మిగతా ప్రాజెక్టును పూర్తి చేయకుండా ఒకవైపు రైతులకు నీరు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతుందని చెప్పేసి కూడా ఆయన ఆరోపణ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి రాసిన లేఖలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 91 టీఎంసీలు కాకుండా 45 టీఎంసీలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని కేంద్రానికి రేఖ రాయడం పట్ల కేసీఆర్ ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దీనికి తోడు పాలమూరు రంగారెడ్డి పథకాన్ని పూర్తి స్థాయిగా ప్రాజెక్టు కంప్లీట్ చేసి రైతులకు నీళ్ళు అందించాలి. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం కనుక ఉంటే కనుక ఇప్పటికే ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి రైతులకు పొలాలకు నీళ్ళు వచ్చేది, ఆ ప్రాజెక్టు ఇప్పటికే వినియోగంలోకి వచ్చేదని చెప్పేసి కూడా కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. దానికి తోడు మరోవైపు ఇప్పటికే పోలవరం నుంచి ఇటు నల్లమల సాగర్ కావచ్చు, మధ్యలో ఒకవైపు అనేక రకాల 200 టీఎంసీల నీటిని గోదావరి నుంచి ఒకవైపు కృష్ణా బేసిన్లోకి, కృష్ణా నుంచి పెన్నా బేసిన్లోకి వాటర్ వినియోగించుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టినటువంటి పోలవరం నల్లమల సాగర్ ఏదైతే ఇంతకుముందు బనకచర్ల రెగ్యులేటరీ వరకు తలపెట్టినటువంటి ప్రాజెక్టుని దాని విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఒకవైపు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు కేంద్రం ముందు మొగరెళ్తుంది. ఒకవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు. రైతుల ప్రయోజనాలు కాపాడడంలో విఫలమవుతున్నారని చెప్పేసి కూడా కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కృష్ణా గోదావరి నదుల ఒకవైపు ఇరిగేషన్ ఇష్యూస్ పైన ఒక ప్రజా ఉద్యమాలు చేపట్టాలని చెప్పేసి కూడా భారత రాష్ట్ర సమితి ఇప్పటికే ఒక ఆలోచనకు వచ్చింది. దానిలో భాగంగానే ఈ నెల 19వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ భవన్లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగేటువంటి ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఒకవైపు ఇప్పటికే లోకల్ బాడీ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ కొనసాగుతున్నాయి. అనేక గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఈ నెల 17వ తేదీన ముగుస్తాయి. కాబట్టి ఆ తర్వాత మరింత పొలిటికల్గా యాక్టివేట్ కావడం కోసం బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడుతుంది. కేసీఆర్ నేరుగా క్షేత్రస్థాయిలోకి వచ్చి పనిచేస్తే పార్టీ యావత్ క్యాడర్ అంతా కూడా మరింత ఉత్సాహంతో పనిచేస్తుందని చెప్పేసి కూడా నేతలంతా భావిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ నేతృత్వంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో, హరీష్ రావు సారథ్యంలో పార్టీ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తూ ముందుకు పోతుంది. ఇలాంటి నేపథ్యంలో ఒకవైపు పార్టీని కనుక మరింతగా దూకుడుగా ముందుకు తీసుకెళ్లాలంటే కేసీఆర్ జనంలోకి రావాలని చెప్పేసి అంతా భావిస్తూ ఉన్నారు. ప్రజల్లో పార్టీకి ఉన్నటువంటి ఆదరణను మరింతగా పెంచుకొని ముందుకు వెళ్ళాలి. ఇటీవల జరిగినటువంటి
పంచాయతీరాజ్ గ్రామ పంచాయతీ మొదటి దశ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీకి 30% పైగా గ్రామ పంచాయతీ సర్పంచుల్లో ఎన్నిక కావడం పార్టీకి ఉన్నటువంటి ఆదరణను సూచిస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. పార్టీ మరికొంత కష్టపడి పార్టీ నేతలు ఒకవైపు ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్సీలు స్థానిక నేతలుగా మరింత కొంత అక్కడ కొంత దృష్టి పెడితే కనుక ఇంకో 10% వరకు సీట్లు వచ్చే అవకాశం ఉండేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. గత 2019 జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీకి మొదటి దఫాలోనే దాదాపుగా 73% సీట్లు వచ్చాయి. అప్పుడు పార్టీకి తిరుగులేని ఆధిక్యం ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చి 2.5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ కూడా 60% కూడా జనంలో ఆదరణ నోచుకోలేదు. మనకు మంచి స్కోప్ ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇవి జనంలో ఉన్నటువంటి ఆదరణను తమకు పార్టీకి అనుకూలంగా మలుచుకొని వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ నాటికి దీన్ని మరింతగా జనంలోకి తీసుకెళ్లాలి. త్వరలో నిర్వహించబోయేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్ ని కూడా పార్టీకి మరింత స్ట్రెంథెన్ చేయడం కోసం ఉపయోగించుకోవాలని చెప్పేసి భావిస్తుంది. అందుకు అనుగుణంగానే పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ వేదికగా నిర్వహించేటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా ఇరిగేషన్ ఇష్యూస్, కృష్ణా గోదావరి జలాల ఇష్యూస్తో పాటు మిగతా కీలక అంశాలు రానున్న రోజుల్లో పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలి, దీనికి సంబంధించినటువంటి ఎలాంటి కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాలి, పార్టీ క్యాడర్ ఏ విధంగా పనిచేయాలనే అంశం సంబంధించి కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. అందుకోసం ఈ నెల 19వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఒకవైపు ఇదే అంశంకు సంబంధించి ఇరిగేషన్ ఇష్యూస్ సంబంధించి ఒకవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంప్లీట్ చేయడంతో పాటు గోదావరి నదిపై ఉన్నటువంటి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పైన కేసీఆర్ సర్కార్ పైన కాంగ్రెస్ చేసినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో, ఒకవైపు దీనికి సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకాలకు సంబంధించినటువంటి విషయంలో ఒకవైపు తెలంగాణకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఒకవైపు ఇటు మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించినటువంటి డ్యామేజ్ కావచ్చు, తర్వాత సుందిల్లా అన్నారం లాంటి ఆ ప్రాజెక్టులు జరిగినటువంటి ఇష్యూస్ కావచ్చు, వీటన్నింటినీ కూడా ప్రధానంగా ఫోకస్ చేసి బీఆర్ఎస్ సర్కార్ని మదనం చేసి అధికారంలో వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పూర్తి చేయకుండా రైతులకు అన్యాయం చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. వాటిని కొన్ని తక్కువ మొత్తంలో కొన్ని 100 కోట్లు ఖర్చు పెడితే రిపేర్ అయ్యే వాటిని కావాలని చెప్పేసి రాజకీయ కక్షతో వాటిని కంప్లీట్ చేయట్లేదు. దీంతో తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున పుష్కలంగా వర్షాలు పడ్డాయి కాబట్టి రైతులకు కొంత ఇబ్బంది ఏర్పడలేదు. కానీ వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే కనుక దాని ఇంపార్టెన్స్ తెలుస్తుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. రానున్న రోజుల్లో ఈ ఇరిగేషన్ ఇష్యూస్తో పాటు మరిన్ని ఇష్యూస్ అన్ని కూడా తెరపైకి వచ్చే అవకాశం కనబడుతుంది. హైదరాబాద్ నగరంలో వచ్చినటువంటి డీలిమిటేషన్ ద్వారా 150 డివిజన్లను 300 డివిజన్లుగా మాకు వైపు దీన్ని పెంచడం, అదేవిధంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను విలీనం చేయడం, ఇలాంటి అనేక కీలక అంశాలపైన కేసీఆర్ పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారు. ఇటు కృష్ణా గోదావరి నదులపై జరుగుతున్నటువంటి జల వివాదాలపైన ప్రజా ఉద్యమం కావచ్చు, మిగతా రాజకీయ అంశాలపైన పార్టీ క్యాడర్కు కేసీఆర్ దిశానిర్దేశం చేయడం కోసమే ఈ నెల 19వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో ఈ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. సుధా. రైట్ స్వామి, థ్యాంక్ యూ. ఇవి ఇప్పుడు వరకు అప్డేట్స్, కీప్ వాచింగ్.